నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, ఎవరు రారు. ఈషా, ఈషా. ఎవరు? ఈషా ఉన్నారా? ఈషా లేదమ్మా. మీరెవరు? మీతో కొంచెం మాట్లాడొచ్చా? వాట్? ఏం మాట్లాడుతున్నారు? మీ హస్బెండ్? అర్థం కాలేదమ్మా. మీ అమ్మాయికి తెలుసు. మళ్ళీ వెంట పడితే తనతో మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఆయనకంటూ కుటుంబం ఉంది, కూతురుంది. సారీ అమ్మా, దానికి ఛాన్సే లేదు. ఇలాగే రంగారెడ్డి అనే కుర్రాడు మా అమ్మాయి వెనకాల తిరిగి పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. పాపం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈషా ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు. ఏదో మిస్అండర్స్టాండింగ్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. Mr. Krishna, you have visitors. Some people have come to meet you. Hello, sir. హలో. ఆ రోజు మాల్లో when we saw your dance and song, it's very impressive. అందుకే మిమ్మల్ని మా బ్యాండ్లో పర్ఫామ్ చేయమని అడగడానికి వచ్చాం. డాన్సా? లేదు సార్, మీరు వేరే ఎవరు అనుకొని నాతో మాట్లాడుతున్నారు అనుకుంటా. No, sir. We saw you that day. We don't mind even paying $1,000 weekly. Please try and consider. నో, సమ్ కన్ఫ్యూజన్. Okay, sir. Then I'll give you my card. If in case you change your mind, you please call us. ఓకే. Thank you. We gonna rock for sure. You're sounding great. Of course. Falcons is in good form, you know. All right. See you tomorrow. Okay, రేపు మీట్ అవుతాం. Okay. ఓకే, బాయ్. Bye-bye. See you tomorrow. See you. See ya. అన్నా, కొంచెం ఆ బండి వెనకాల వెళ్తారా? నమస్కారం మేడం. Hi. ఈవిడ ఎవరు? ఎందుకు ఇక్కడ పువ్వులు? ఆ అమ్మాయి ఒక మ్యూజిక్ బ్యాండ్లో పనిచేస్తుంది. వాళ్ళ బ్యాండ్ మెంబర్ అలెక్స్ అనే ఒక అతను 3 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. పాప మా అమ్మాయి ప్రతి వారం ఈ సమాధి మీద పూలు పెట్టేస్తుంది. ఆఫీస్లో అమ్మాయితో తిరుగుతున్నారనుకుంటే రోడ్డు మీద అమ్మాయితో డాన్స్ చేస్తున్నారు. అదేమీ లేదంటే అది నిజమవుతుందా? నేను చూసింది అబద్ధమా?
అలెక్స్ ఏంటి విషయం? నన్ను ఎందుకు పిలిచావు? రంగారెడ్డి అప్ప ఏనమ్మా ఎందుకు పిలిచావు? ఏంద్ర సార్ ఎంత నొప్పిగా ఉంది. బంగారం దేవి ఏమైంది? ఇంత రాత్రి నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? సరే ఉండు, వాటర్ తీసుకొస్తాను. నమస్కారం అండి. అక్క అక్క చెప్పమ్మా. మా ఆయనకి ఇంత దెయ్యం పట్టింది. ఒక్క దెయ్యం కాదక్క, 2 దెయ్యాలు. చాలా భయంగా ఉందక్క, తొందరగా వచ్చాయక్క. ఏంటమ్మా ఫోన్ చేసి మాట్లాడట్లేదు? అక్క అక్క నేను మాట్లాడితే నీకు వినిపించట్లేదక్క? మాట్లాడితే కాదమ్మా వినిపిస్తుంది. అక్క ఇప్పుడు వినిపిస్తుందా? అయ్యో ఇంకా వినిపించట్లేదా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఊర్లో ఏమైంది? అమ్మకి ఒంట్లో బాగాలేదంట, బాగా సీరియస్ అంట. ఊరికి వెంటనే రమ్మంటున్నారు. పదండి. ఎవరికి? అమ్మకి. అమ్మే చెప్పిందా? అవును, అమ్మే చెప్పింది. ఇంత సడన్ గా చెప్తే ఎలా బంగారం? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి, ఆఫీస్ లో కూడా చెప్పాలి కదా. పదండి. ఉండు బంగారం, లాక్ చేసి వస్తాను. అయ్యో ఈ దేశంలో అలాంటి భయం ఏం లేదండి. పదండి పదండి. తల్లి పైన వేణి. అయ్యో సరే సరే సరే. అవును, లగేజ్ తీసుకోలేదు, చిన్న బ్యాగ్ సరిపోతుందా? సరే సరే సరే, ఓకే ఓకే. మీరండి కూర్చోండి. నేను వస్తున్నా. ఇక్కడ కదా, అక్కడికి వెళ్ళాడు. ఏంటి బంగారం? పదండి. బుకింగ్ కాదు కదా? ఏ కాదు. త్వరగా రండి. అదిగో టికెట్ ఇస్తున్నాను. బంగారం టైం బంగారం. రండి. అయ్యో హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్లనా? ఇదేంటి లోకల్ బస్సా? అయితే రావాలండి, చెప్తే హైదరాబాద్కి 2 టికెట్లమ్మా. మేడం ఇది టికెట్ కౌంటర్ కాదు, బోర్డింగ్ గేట్. ఇవ్వండి టికెట్స్. ఓకే, పాస్పోర్ట్స్ ప్లీజ్. బాగానే ప్రిపేర్ అయి ఉన్నా. థ్యాంక్ యూ. త్వరగా పదండి. నేను వస్తున్నాను కదా బంగారం, వదులు. కూర్చోండి. ఇక్కడ కాదు. ఏం చేస్తున్నావు? Excuse me, ma'am. Please put your seat belt. We are landing. We are landing. ఇప్పుడే కదా మారిషస్ వచ్చి బయలుదేరాం మనం. ఏం మాట్లాడుతున్నారు? ఇండియా నుంచి బయలుదేరి ఇప్పుడే మారిషస్ లో ల్యాండ్ అవబోతున్నాం. మారిషస్ నుంచి వెళ్తున్నాం కదా? నో నో మ్యామ్. అబద్ధం అర్థమైందా? గుడ్డు మీద ఒక్కటిస్తా. ఎవరు లేరండి. అందరూ వెళ్తున్నారేంటి? అన్నా 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 ఏమండి? హలో, ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఎక్కడికి వెళ్తున్నారు? బయలుదేరండి.
ఫ్లైట్లో నేను ఎప్పుడు మీతో వచ్చాను? మేము జస్ట్ ఇప్పుడే బ్రేకప్ తర్వాత ప్యాచప్ అయ్యాం. పోండి లైన్లో రండి. వెళ్ళండి ఏమండి, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, క్యూలో రండి, ఫాస్ట్గా వెళ్ళండి. లైన్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తుంది కదా. నువ్వే కదక్క మమ్మల్ని ఎక్కించావు. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ తిప్పేశారక్క. ఏదో ఒకటి చేసి ఎక్కించేయండి అక్క. Madam, is something wrong with you? టికెట్స్. Passports, please. దేవుడా. అడిగారు. Thank you. గుడ్ మార్నింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆయన మీ హస్బెండా? మరెందుకు తన పక్కన కూర్చోలేదు? ఆయన మా హస్బెండ్ కాదే. అక్క, ఈ ఫ్లైట్ ఇండియాకి పోతుంది కదా? Yes, ma'am. We are going to India. ఏమండి, మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నారు, చూసారు కదా? ఇక్కడ ఎవరు లేరే, ఇది ఎంటీసీ. ఓయ్, అంటే అబద్ధాలు ఆడుతూనే ఉన్నావే. ఓయ్, పక్కన ఉంటే క్యూలో చూసావు కదా, ఆయన నాతోనే కదా వచ్చారు. ఇప్పుడు ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నువ్వు చూసావు కదా, మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? What's the problem? మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నారు, ఇప్పుడు ఆయన లేరు, నాతోనే కూర్చున్నారు. Please calm down, ma'am. What's his name? కృష్ణ. సరిగ్గా చూడక. No, ma'am. His name is not there. అలా ఎలా చెప్తున్నారు? ఇంతకు ముందు కదా మీరు అందరూ కూడా చూశారు. తప్పు, నువ్వు చూసావు కదా? నో. నువ్వు చాలా సార్లు చూసావు, 2 సార్లు చూసావు. వీడు అబద్ధం ఆడుతున్నాడు. Listen to me. No. You need to go there. No. సార్, నేను చెప్పింది వినండి సార్. సార్ సార్, ఇది మా ఇల్లు సార్. Go inside. నా హస్బెండ్ సార్. No, you go inside. సార్